నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సిపిఐ కంట్రోల్ కమిషన్ నారాయణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాము. మెయిన్ ఒక ఇష్యూ ఉంది. సో దాని గురించి. నమస్తే సార్. నమస్కారం. చాలా రోజుల తర్వాత ఎట్లా ఉన్నారు ఏంటి అంటే మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటారు. సార్ మనకి సినీ నటి ప్రగతి మీకు తెలిసి ఈ మధ్యన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి అర్థం పర్థం ఏమి ఉండడం లేదు అసలు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొంతమంది అనవసరంగా అఘాయిత్యాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. ఏదో ఒక ప్రాణం తీసుకోవడం ఇట్లాంటి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈవిడ్ని తీసుకుంటే చాలా సినిమాల్లోనే పెద్ద పెద్ద నటులతోనే మదర్ గాని ఈవెన్ మహేష్ బాబు అట్లాంటి నటులతో కూడా తల్లిగా అక్కగా ఇట్లా చేశారు మంచి పాత్రలు. ఇలాంటి ఆవిడ్ని బట్టలు కాస్త అసహ్యంగా ఉన్నాయి, ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేశారు. ఇప్పుడు ఆవిడ ఏంటంటే పవర్ లిఫ్టింగ్ లోని ఇండియాకి పేరు తెచ్చేలాగా 4 పథకాలు సాధించి తిరిగి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లాగా ఖండిస్తారా? అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి ట్రోలింగ్ గురించి? నవ్విన చేరే నావల్ పడతాయని చెప్పి సామెత మన దగ్గర. ఇప్పుడు ఆమె ఎగతా చేశారు. ఆమె సినిమాలో పనిచేసింది, వెయిట్ లిఫ్టింగ్ అవార్డు వచ్చింది. మరి వెయిట్ లిఫ్టింగ్ ఉన్నప్పుడు ఏమి సంఘానికి డ్రెస్ వేసుకుంటారా, చీర కట్టుకుంటారా? దాని డ్రెస్ దానికి ఉంటుంది. ఆ డ్రెస్ ఉన్నప్పుడు దాని ప్రకారం ఉంటుంది. దాన్ని చూసి ఎగతా చేయడం అంటే ఇది మగ అహంకార పూర్తి సమాజం ఇది. ఆడవాళ్ళు ఏం చేసినా 1000 కళ్ళతో చూసి తప్పుపడతా ఉంటారు. అది ప్రమాదం, మంచిది కాదు. అదే ఆ మహిళ కాకుండా అబ్బాయి అయిన ఉంటే అది చేయరు కదా. అంటే మహిళల పైన ఇంకా చిన్న చూపు జరుగుతూ ఉంది. మగ అహంకార పూర్తి సమాజం ఇంకా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దానిలో ప్రగతిని కూడా ఆ విధంగా స్కోర్ చేశారు. ఆమె బాధపడిన మాట అవసరం నేను కూడా చూశాను. నిజంగా క్షమించాలి. అంటే ఆమెకి అందరూ పోయి క్షమాపణ చెప్పాలి. మీరంతా ఎగతాలు చేస్తున్నా కూడా ఆమె టర్కీలో పోయి అవార్డు పొందుకొచ్చింది, మన భారతదేశం అవినీతి. ఇప్పుడు అందరూ పొగడొచ్చు కావాలంటే. ఆమె ఏ పాత్రలు ఉంటే ఆ పాత్ర చేసింది. సినిమాలోనే సినిమా పాత్ర, ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ పాత్ర. అంతేగాని మరి కంగనా రనౌత్కి భారతరత్న ఇచ్చారు కదా, రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా. ఆమె ఎందుకు ఇచ్చారు? ఆమె సగం పట్ల దొరుకుతుంది ఆమె. అందుకే ఆమె కాస్ట్ తెప్పించగలని చెప్పాను. అట్లాంటి వాళ్ళు మాత్రం మీకు బాగా ఉంటుంది. ఏదో సంసార పక్షంగా ఉండి మంచి పని చేస్తుంటే ఎగతా చేస్తారు. చాలా క్షమించకూడదు. ఖండిస్తా ఉన్నాం. సార్ దీనికి సంబంధించి నిజంగానంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఆవిడ అందరికీ కూడా. టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఎక్కడైతే మీరు అన్నారు ముందు నవ్విన చేయని నవ్విందే నా అయితే సేమ్ అట్లానే గానీ అంటే ఎక్కడైతే అవమానాన్ని ఆవిడ చవి చూసిందో అక్కడే తను ఏంటనేది నిరూపించుకొని ఒక గట్టి దెబ్బను కొట్టినట్టు అనిపించింది. అంటే ఇలా అందరూ కూడా ఇలా అవేర్నెస్ తెచ్చుకోవాలి, దీని గురించి బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పేసి. అయితే నిన్న ఆవిడ సన్మానం చేశారు ఆవిడ తెలంగాణలోని. చేసేటప్పుడు ఆవిడ కొంచెం అంటే ఎంతమంది విష్ చేశారు మిమ్మల్ని అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సాధించినందుకు ఇద్దరే విష్ చేశారని చెప్పారు ఆవిడ. ఇద్దరు వ్యక్తులే విష్ చేశారు, ఇంకెవ్వరు నాకు ఫోన్ చేసి విష్ చేయలేదు అని చెప్పారు. సో అందులో కూడా ఒక బాధ కనిపించింది. అంటే అభినందించాలని జస్ట్ అనుకుంటాం కదా, మనకు నలుగురు ఫోన్ చేస్తే ఆహా ఓకే అని ఒక సాటిస్ఫాక్షన్. ఎప్పుడు కానీ ఎప్పుడు ఏది పోగొట్టుకుంటామో ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే తొక్కోవాలి. ఇక్కడ సూది పోగొట్టుకుని విజయవాడ పోయి దొరకదు. ఇక్కడ సూది పోగొట్టుకుంటే అదే ఇక్కడ ఎతకాల. విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది? అట్లా ఆమె ఎప్పుడైతే అవమానం పాల్పడేదో అక్కడే ఆమె సాధించుకుంది. తర్వాత ఈ మర్డర్ కేసులో కూడా ఒక పోలీసు ఆమె చెప్పిన ఏంటంటే, మర్డర్ జరిగిన చోట జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఒక వీడియో దొరుకుతాడ, ఏదో ఒకటి దొరకకుండా ఉండదట, ఏదో దొరుకుతుంది. కాబట్టి ముందు ఇక్కడనే స్టార్ట్ చేయాలి మనం అంటాడు. అట్లా ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆమె ఎంత అవమానాలు పడినా కూడా ఇక్కడే వచ్చి నిరూపించుకుంది. హ్యాండ్స్ ఆఫ్ టు ప్రగతి. సార్ మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న సొసైటీకి ఈ ట్రోలింగ్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి మీద? ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాల్ని అవాస్తవంగా, అవాస్తవాలు వాస్తవంగా, సెక్స్ మీనింగ్ వచ్చే పద్ధతుల్లో మాటలు ఇవన్నీ వస్తున్నాయి. ఇది అసభ్యకరం. ఇప్పుడు ఏది వచ్చినా సోషల్ మీడియా కానీ ఇంకోటి ప్రగతికి ఉపయోగపడాలి, నైతిక విలువలు కాపాడుకోవాలి, ఒకరిని ప్రేమించుకోవాలి, అభిమానించుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఒక ద్వేషం పట్టడం, ఆశ్రయం చేయడం, ఆ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇవి కూడా ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే పాజిటివ్ థింగ్ చూపించడానికన్నా నెగిటివ్ థింగ్ ఎక్కువ చూపిస్తుంటారు. అదే దానికి కూడా ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. స్క్రోలింగ్కి ఎక్కువ మంది వస్తారు, మంచి చెప్తారు రాదు. అంటే ఒక సమాజంలో ఒక
క్షీణ సంస్కృతి పెరుగుతూ ఉంది. దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక రంగంలో, సినిమా రంగంలో, కల్చరల్ వాటిలో వాటిలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు రాజకీయాల సమస్య వచ్చినాయి కదా, రాజకీయాలు చెప్పండి, బూతులు తిరుగుకుంటారు కదా. రాజకీయ నాయకులు సమాజాన్ని ముందు తీసుకెళ్ళగలరు రాజకీయ నాయకులు. వాళ్ళు నువ్వు తోసుంటారని పెట్టుకుంటే ఇంకేం చెప్తారు. అందువల్ల రాజకీయాలలో పతనం స్టార్ట్ అయింది. దాని రిఫ్లెక్షన్ అన్ని రంగాలను పనిచేస్తా ఉంది, సోషల్ మీడియాలో పనిచేస్తా ఉంది. అందులో దీన్ని రాజకీయ ప్రచారం జరగకుండా ఇవేం పరిష్కారం కావు. అసలు రాజకీయ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తా అవసరం ఉంది. సో అక్కడ జరిగితేనే మిగిలిన సొసైటీలో రూట్ కాజ్ అదే. మంచైనా చెడైనా అక్కడి నుంచే మూలాలు మొదలవుతూ ఉంటాయి. సో ఎనీవే సార్, మొత్తానికి అంటే ప్రగతి లాగా ఎవరైనా ఇలా ట్రోల్ అయ్యే వాళ్ళు బాధకి గురి కాదు, ఎవరు బాధపడక్కలేదు, అవమానం పడక్కలేదు, తిరగబడండి, ఫైట్ చేయండి. నేను ఒకసారి చెప్పిన, ఇది చున్నీ ఆడవాడి మీద ఇది యాసిడ్ పోస్తున్నారు అమ్మాయిల పైన, చాలా ఎక్కువైపోయినప్పుడు నేను మహిళా మహాసభ చెప్పాను, మీరు మీ మీద యాసిడ్ దాడి చేస్తున్నారు, మీకు చద్దకి చున్నీలు ఉన్నాయి, చున్నీలు ఆయుధంగా మార్చుకోండి, ఆ చున్నీలతో వాళ్ళు ఊరే చంపేయండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, అదే భయపడమాకని చెప్పారు. అట్లా మహిళలు కూడా భయపడకూడదు, ఫైట్ చేయాలి. కమ్ వాట్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.